సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ తీర్పుపై యశోదా రాయుడు ఆధ్వర్యంలో దళితులు సంబరాలు చేసుకున్నారు. కుప్పం నియోజకవర్గం స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై ప్రగతి నివేదికపై రాష్ట్ర స్థాయి అధికారులు సమీక్ష నిర్వహించారు. పలమనేరు మండలంలోని కూర్నిపల్లి సమీపంలోని పవర్ ప్లాంట్ నుంచి కాలుష్యం, ధూళి కణాలు వెలువడుతున్నాయని మబ్బువాళ్లపేట గ్రామస్తులు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని పవర్ ప్లాంట్ కు ఎమ్మెల్యే సూచించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రోడ్ల పక్కన అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాల కూల్చివేతకు మున్సిపాలిటీ చర్యలు చేపట్టారు. గడిచిన 24 గంటల్లో కాకినాడ జిల్లా కొత్తపల్లిలో అత్యధికంగా 48.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కేరళలో సంభవించిన భారీ వరదల్లో మృతి చెందిన వారిని అమలాపురం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు నివాళులర్పించారు. అమలాపురం పట్టణంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. వాయనాడ్ సహాయక చర్యల్లో హీరో మోహన్ లాల్ పాల్గొన్నారు. ఆయన టెరిటోరియల్ ఆర్మీ బేస్ క్యాంపునకు చేరుకున్నారు. టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ గా ఉన్న మోహన్ లాల్ విపత్తులు ప్రాంతాన్ని సందర్శించారు. ఎస్సీ మాల మాదిగ ఉపకులాల వర్గీకరణ చేయాలనే 50 ఏళ్ల కల సుప్రీంకోర్టు తీర్పుతో సాకారమైందని, ఈ వర్గీకరణ తీర్పుతో నిమ్మ వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో సమన్యాయం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దామోదర్ రాజ నరసింహ తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో దీర్ఘకాలం సేవలందించి ఇటీవల బదిలీలు, ప్రమోషన్లు పొందిన టీచర్లకు విద్యార్థులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఉపాధ్యాయులకు కోలాటాలు, డప్పు చప్పుళ్లతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం వారికి ఘనంగా సన్మానించి సత్కరించారు. నర్సీపట్నం మున్సిపాలిటీ 2వ వార్డు అంగన్వాడీ ఆయా పోస్టు భర్తీ విషయంలో అందిన ఫిర్యాదుపై విచారణ చేపట్టామని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అనంతలక్ష్మి నర్సీపట్నంలో తెలిపారు. సత్తెనపల్లి పురపాలక సంఘ పరిధిలోని సచివాలయంలో పనిచేస్తున్న మాదిగ ఉద్యోగుల ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మానవతా సేవా సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని ఉయ్యూరు మండల విద్యాశాఖ అధికారిని బి సుధారాణి ప్రశంసించారు. హన్మకొండ బంధం చెరువు, వరంగల్ చిన్నవడ్డి చెరువు బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధి అక్రమ ప్రహారీ తాత్కాలిక షెడ్లను జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ సిబ్బంది తొలగించారు. వరంగల్ జిల్లా టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో రెవెన్యూ, ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్, పోలీసు అధికారులు వరంగల్ నగర పరిధిలోని కోత చెరువు, బంధం చెరువు, చిన్నవడ్డేపల్లి చెరువులలో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం డప్పేట అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల అవగాహన కార్యక్రమం జరిగింది. నరసన్నపేట మండలం బాదం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేత్ర పరీక్షలు నిర్వహించనున్నట్లు కంటి వైద్య సహాయక నిపుణులు బాల గంగాధర్ రాజు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వివరాలను అందుబాటులో ఉండాలని జిల్లా ప్రత్యామ్నాయ పాఠశాలల సమన్వయ అధికారి పూడి జనార్దన్ రావు ఆదేశించారు. పదేళ్లు కొనసాగిన బీఆర్ఎస్ పాలన అవినీతిమయమేనని తెలంగాణ ప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్ కమిటీ సలహాదారుడిగా నియమితులైన జంజిరాల రాజేష్ విమర్శించారు.
వనపర్తి జిల్లా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు 3.10 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు నుంచి 41 గేట్లు ఎత్తి 2.86 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.51 మీటర్లు కాగా ప్రస్తుతం 317.91 వద్ద కొనసాగుతుంది. పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా 5.77 టీఎంసీలుగా ఉంది. నందికొట్టూరు మండలంలోని నాగటూరు ఎత్తిపోతల పథకము ఫేజ్ 2 నుంచి నందికొట్టూరు ఎమ్మెల్యే గీతా జయసూర్య నీటిని విడుదల చేశారు. నర్సీపట్నం మున్సిపాలిటీలో డంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. రెగ్యులర్ టీచర్లతో పాటు ఎంటీఎస్ టీచర్లకు కూడా 1వ తేదీన జీతాలు వేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని డిఎస్సి 1998 టీచర్ల సంఘం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రామ్ విద్యాశాఖ మంత్రి లోకేష్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాయదుర్గం పట్టణంలో వినాయక సర్కిల్ వద్ద నిరసనలు వ్యక్తం చేసిన సిపిఐ నాయకులు. వరంగల్ నగరంలో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. చేనులోని బియ్యం అమ్ముతామంటూ మోసగాళ్లు ప్రజలను బూడిది కొట్టిస్తున్నారు. మెదక్ జిల్లా త్రూపాన్ పట్టణానికి చెందిన కృష్ణ అనే వ్యాపారి ఆన్లైన్లో ట్రేడింగ్ పేరిట 15 లక్షలు మోసపోయిన ఘటన చోటు చేసుకుంది.